ప్రజల ప్రభు పేరిట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు శుభాలు. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచగలరు. మత్తయి వార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మన హృదయం శుద్ధిగా ఉండడం వలనే మనం దేవుని చూడగలగడం. దేవుడు తన శిష్యులకు ఈ మాటలు బోధించగా మనం మత్తయి వార్తలో చూస్తూ ఉన్నాం. దేవుడిని చూడాలంటే మన హృదయంలో చెడుతనము, పాపం ఉండకూడదు. అప్పుడే మనకు దేవుడు తన మహిమ గల శరీరం, తన మహిమను మనకు కనపరుస్తాడు. హృదయంలో పాపమును, చెడుతనం తీసివేసుకోవడం వల్ల దేవుడిని చూస్తారని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నారు. నువ్వు ఒక కొత్త మూవీ చూడాలంటే నీ దగ్గర కాస్త డబ్బులు ఉంది, టికెట్ కొనగలంటే నువ్వు ఆ సినిమా చూడలేవు. కానీ దేవుడిని చూడాలంటే ఎవరు పడితే వారు చూడలేరు. హృదయం ముందుగా అన్నిటికన్నా మన బాడీలో హృదయం చాలా శ్రేష్టమైనది, మోసకరమైనది కూడా అని బైబిల్ చెప్తుంది. హృదయాన్ని మనం కాపాడుకుంటేనే దేవుడిని చూడగలమని దేవుని మాటలు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి దేవుని ప్రజలారా మీరు హృదయంలో ముందుగా భద్రపరచుకోండి. మీ హృదయంలో ఎలాంటి కపటము, మోసము ఉంటుంది, లోక సంబంధమైన బలహీనమైన పాపము ఉండకూడదు. అప్పుడే మీరు దేవుడు మహిమను చూస్తారని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. సో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచగలరని ఈ మాట మన వినికిడిలో ప్రభు కనిపించగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.